నా యొక్క ఫుల్ డే వ్లాగ్ ని కేవలం 10 నిమిషాల్లో చూపిస్తున్నానండి. మరి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారా? చూడండి, మీ అందరికి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నాను, యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎక్కడైనా సరే, ఏదైనా సరే, ఎక్కడ ఎక్కువగా కల్తీ జరుగుతుంది ఎక్కడ అంటే ఫుడ్ విషయంలో అండి. అలాంటి ఫుడ్ ని నేను ఎలా స్టార్ట్ చేశాను, నేను ఎలా ఎర్న్ చేస్తున్నాను అండ్ ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాను, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలాంటి వంటలు చేస్తున్నాను, మనకి ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి, ఎలా పేమెంట్ అవుతున్నాయి, ఎలాంటి సరుకులు నేను యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. ర్యాండమ్ గా మాత్రమే. ఇంకా ఫుల్ డీటెయిల్ గా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి. ఇక ఎర్లీ మార్నింగ్ అనేది ఇంటి పనులు అన్నీ అయిపోయినాక, నా కొంచెం సెల్ఫ్ కేర్ ఇచ్చుకున్నాక, నాకంటూ ఒక 1 అవర్ అనేది ఇచ్చుకుంటానండి. అదంతా అయిపోయినాక ఇక మార్నింగ్ సెక్షన్కి వచ్చేస్తానండి. 7 o'clock నుంచి ఇక ఇల్లు హర్విల్లు హోమ్ ఫుడ్స్ యొక్క వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి అంటే కనుక ఆ రోజు నేను చేయాల్సిన ఆర్డర్స్ అవి అన్నీ ఇన్ని కాదండి. మా పాపకైతే ముందైతే 8 o'clock కల్లా కాలేజ్లో డ్రాప్ చేయాలి కాబట్టి తనకి నేను ముందు టిఫిన్ పెట్టేశానండి. పెసరట్టేసేసి చక్కగా తనకి టిఫిన్ పెట్టేసేసాను. ఇక తను వచ్చి వెళ్ళొచ్చినాక, తనని డ్రాప్ చేసి వచ్చినాక ఇక నేనేం చేయాలి, జొన్న పిట్టు చేయాలన్నమాట. 8:30 కల్లా నాకు ఆర్డర్ ఉందనమాట. వాళ్ళు టిఫిన్ కింద తినేస్తా అన్నారు. సో 8:30 కల్లా అది కంప్లీట్ చేసేసి వాళ్ళకి నెయ్యి వేసేసి ఇంకా ర్యాపిడోలో బుక్ చేసి పంపించేశాను. ఆ తర్వాత ఇక ముందు రోజు తెచ్చుకున్న సరుకులు అవన్నీ కూడా ఓపెన్ చేసి ఇవాళ ఏం చేయాలి అన్నట్లుగా చూస్తున్నాను. ఆ తర్వాత పల్లి చిక్కీ కోసం పల్లి లేపుతున్నాను. కజ్జికాయల్లో స్టఫ్ కోసం డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకున్నాను. ఎండు కొబ్బరి పొడి కూడా నెయ్యిలో వేపుతానండి. అండ్ దీంట్లో కజ్జికాయల్లో పల్లీల పొడి కూడా వేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. శనగపప్పు, బెల్లం, పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, వాల్నట్స్ అండ్ బ్లాక్ కిస్మిస్, వైట్ కిస్మిస్ ఇలాంటివి ఎన్నో వేస్తానమాట. చాలా చాలా బాగుంటాయండి. ఆ రోజు నా యొక్క వంటకాలు ఏంటో చెప్తాను ఒక్కసారి. అరిసెలు చేస్తాను, కజ్జికాయలు, గవ్వలు, శనగపిండి చక్రాలు, మినప్పిండి చక్రాలు, జొన్న చక్రాలు అండ్ రాగి చెక్కలు, ప్లెయిన్ చెక్కలు అండ్ ఇంకా ఏం చేసి సజ్జ బూరెలు, కొబ్బరి ఉండలు, జొన్న పిట్టు ఇలాంటివి ఎన్నో చేశానండి. జస్ట్ ర్యాండమ్ గా కొంచెం కొంచెంగా చూపిస్తున్నాను. ఇది మాత్రం కేవలం ఓన్లీ 1 day వీడియో అండి. మీరు తప్పుగా అయితే అనుకోవద్దు. నేను ఎక్కడా కూడా ఏది కూడా స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను. నేను వీడియో తీసుకుని నేను ఒక్కదాన్నే కాబట్టి పని మధ్యలో కొంచెం ఆపి తీసుకుంటున్నానండి. సో మేము ఎలా చేస్తున్నాం ఏంటి అన్నట్లుగా అన్నమాట. కస్టమర్స్ ఇచ్చే రివ్యూస్ మాత్రం చాలా చాలా హ్యాపీనెస్ ఇస్తున్నాయి. ఇంతకీ మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీరందరూ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు హర్విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి. అండ్ వెల్కమ్ టు అవర్ ఇల్లు హర్విల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్. ఎంజాయ్ ద టేస్ట్ ఆఫ్ క్వాలిటీ. నాటి తరాల వంటకాల్ని నేటి తరానికి అందజేయడానికి ఏకైక స్టోర్ అండి. అమ్మ చేతి ప్రేమ గోరుముద్దను కూడా చక్కగా పరిచయం చేస్తుందండి మన ఇల్లు హర్విల్లు హోమ్ ఫుడ్స్. ఇక్కడ ఆ రోజు నాకు చాలా పెద్ద గుణపాఠం వచ్చిందండి. ఏంటి అంటే రాగి చెక్కలు చేయమని ఒకరు ఆర్డర్ చేశారండి. 2 times ఫెయిల్ అయ్యాయి అనమాట. లిటరలీ చెప్పాలంటే చెక్క షేపే రాలేదు, చెక్క టేస్ట్ కూడా బాగాలేదు. సో 3rd time అనేది ఖచ్చితంగా సక్సెస్ అయిందండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఓడిపోవడం అనేది కాదండి, గెలవడానికి ఎంత దగ్గరలో ఉన్నాం, గెలవడానికి ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం అనమాట. నేను అదే నమ్ముతాను. ఓడిపోయాం కదా అని బాధపడుతూ కూర్చోకుండా గెలవడానికి ఇంకొక మెట్టు, ఇంకొక మెట్టు, ఇంకొక లెసన్, ఇంకొక లెసన్ అన్నట్లుగా అనమాట. ఇక ఆ తర్వాత అవన్నీ అయిపోయినాక ఇంకా అరసలు చేస్తున్నాం అనమాట. నైట్ లిటరల్లీ 7 అవుతుందండి. ఇక చక్కగా బెల్లం కొట్టేసుకున్నాను. నేను వాడే అన్ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇక చక్కగా అరసలు బెల్లం వాడుతున్నానండి. నాకైతే మాత్రం మన ఇంటి అరిసెలకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రీమియం నెయ్యి వాడుతున్నారు, పూస నెయ్యి వాడుతున్నారు. చాలా టేస్టీగా ఉంటున్నాయి. మళ్ళీ ప్రీ ఆర్డర్స్ పెట్టేస్తున్నారు. మళ్ళీ రిపీటెడ్గా నాకు ఆర్డర్ ప్లేస్ చేస్తూ ఉంటారనమాట. గుంటూరు వాళ్ళే కాకుండా లైక్ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, US, ఆస్ట్రేలియా, కెనడా అండ్ ఇంకొక చోట ఎక్కువగా నెల్లూరు, తిరుపతి ఇలా ఎక్కువగా వెళ్ళే ప్లేసెస్ అనమాట. విశాఖపట్నం కూడా ఈ మధ్య బాగా రెగ్యులర్గా వెళ్తున్నాయండి. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ వాళ్ళకి దొరక్క కాదు కదా, మన టేస్ట్ నచ్చే కదా, మన ఇల్లు హర్విల్లు హోమ్ ఫుడ్స్ యొక్క టేస్ట్ నచ్చే కదా, ఆ టేస్ట్ని మనం ఎప్పటికీ ఇవ్వాలి అని చెప్పని నేను ఎంతో కష్టపడతానండి. సో ఆ రోజు రెసిపీస్ చూసారా? అవైతే పెద్ద దాంట్లోవి జొన్న చక్రాలండి, ఈ చిన్న దాంట్లోవి శనగపిండి చక్రాలు. ఇవి ఓన్లీ 4 kgs, అవి 7 kgs అనమాట. ఆ తర్వాత కజ్జికాయలు, రాగి చెక్కలు మీరు నార్మల్గా చూసేసారు ఇందాకే. అండ్ ఇవైతే కనుక మసాలా చెక్కలు ఒకటి, కారం చెక్కలు ఒకటండి.
ఇక ఆ తర్వాత ఇక్కడ ఏం చూపిస్తున్నారు, మినప చక్రాలు కూడా ఉన్నాయండి. ఇక ఆ తర్వాత ఇక మా పాప చూపిస్తుంది, నేను చూపిస్తుంటే. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఇంకొకళ్ళు ఇద్దరు వచ్చేసేసి సాయంత్రానికి మా ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి తీసుకెళ్ళిపోయారనమాట. స్కూల్ ఫ్రెండ్స్ అనమాట, మా పాప యొక్క స్కూల్ ఫ్రెండ్స్. అనుకోకుండా వచ్చి చక్కగా సాయంత్రం పూట టేస్ట్ చేసి చాలా చాలా బాగున్నాయండి అని చెప్పని వాళ్ళకి కావాల్సిన తీసుకెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత ఇక్కడ బెల్లం చూసారా, గవ్వలకైనా అండ్ ఇదేమంటారు కొబ్బరుండలకైనా అరిసెలకైనా మన పల్లి చిక్కికైనా ఆర్గానిక్ బెల్లమే వాడతామండి. వైజాగ్ నుంచి తెప్పించానమాట, పెద్ద బుట్ట బెల్లం తెప్పించాను. నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు ఇలాంటి ప్రొడక్ట్స్తో మీకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ని పరిచయం చేస్తున్నాను కదా అన్నట్లుగా. సో ఇంకా బెల్లం గవ్వలు అయిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు అరిసెల పాకం పట్టేసామన్నమాట. అరిసెల పాకం పట్టేసేసి చక్కగా పిండి కలిపేసుకొని ఇక్కడ ఉంటుందండి. ఇక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు లిటరల్లీ ఒక రోబో ఉంటుంది చూసారా, ఆ రోబోలా వర్క్ చేస్తానండి. నమ్మండి నమ్మకపోండి, ఇది నా యొక్క ప్రొఫెషన్ అనుకోవాలా, నా ఇష్టమైన వర్క్ అనుకోవాలో ఏం అర్థం కావడం లేదు. నేను ఈ గ్యాస్ దగ్గర ఉండటం వల్ల ఏమో తెలియదు కానండి, తెలియకుండా వెయిట్ గెయిన్ అయిపోయాను. తినడం వల్ల అయితే కాదండి, ఓవర్ స్ట్రెస్ అయిపోవడం వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల, ఇలా కొంచెం హెల్త్ ఇష్యూస్ రైజ్ అవ్వడం వల్ల. కానీ ఎక్కడా కూడా ఏది కూడా నా యొక్క కస్టమర్స్ మీద పడకూడదు అని చెప్పని నేను ఎక్కడా కూడా తగ్గకుండా వాళ్ళ యొక్క ఆర్డర్ ఇచ్చిన వెంటనే కూడా కంప్లీట్ చేసుకుంటానండి. ముందుగా అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆర్డర్స్ తీసుకుంటాను. ఆన్లైన్ పేమెంట్ అయినాక, ఆర్డర్ కన్ఫర్మేషన్ అయినాక మాత్రమే నేను వాళ్ళ యొక్క వర్క్ అనేది స్టార్ట్ చేస్తాను. నా మీద ఎంతో నమ్మకంతో ఎంత అంటే అంత మనీ కొట్టేస్తారనమాట. సో వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా చక్కగా మేమైతే కనుక మాకు శ్రాయశక్తుల ప్రయత్నం చేస్తున్నామండి. ఏది కల్తీ చేయకుండా చాలా జెన్యూన్గా చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మా పాప మార్నింగ్ తినడం చూసారు. ఇప్పుడు నైట్ తను వచ్చేసరికి 7:30 అలా అయిందనమాట. చూడండి, వచ్చిన కాడి నుంచి నా కోసం పాపం భలే ప్యాక్ చేస్తుందండి. సో లోకల్ డెలివరీస్ మాత్రం మేము ప్యాక్ చేసుకుంటాము. అవుట్ ఆఫ్ అయితే కనుక కొరియర్ వాళ్ళు వచ్చి వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు. సో ఇవన్నీ తను ప్యాక్ చేస్తుందండి. చూసారా ఎంత హెల్ప్ చేస్తుందో. కష్టంలో వదిలేసే వాళ్ళని చూసాం కానండి, ఇష్టంగా పనిచేసే వాళ్ళని ఎవరిని చూస్తామా, చూడం కదా. అలాంటి వాళ్ళని అస్సలు మిస్ చేసుకోకండి. కష్టంలో ఎవరైతే తోడుగా ఉంటారో, ఎవరైతే మనతో ఉంటారో వాళ్ళేనండి నిజమైన వాళ్ళనమాట. ఇంతకు మించి ఏం చెప్పలే నేను. 3 days బిఫోర్ నేను చికెన్ పికిల్ పట్టానండి, అదే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చెక్కలు చూసారా, కొంచెమే ఉన్నాయి. చాలా మంది ఇంటికి వస్తాం మేడం, మేము టేస్ట్ చేస్తాం మేడం, అక్కడికి వచ్చి తీసుకుంటాం మేడం అంటారు. బట్ నాది షాప్ కాదండి, నాది ఇల్లు అండి. ఇది హోమ్ ఫుడ్స్. మీరు ఆర్డర్ చేయండి, 1/2 kg అయినా పర్లేదు, 1/2 kg అయినా పర్లేదు, మీకు ఎలా నచ్చితే అలా చేయండి, నేను చేసి పెడతాను అంటాను. బట్ వాళ్ళకి నమ్మకం ఉందో నమ్మకం లేదో తెలియదు నాకు. నాకైతే దగ్గర చూసారు కదా, అసలు ఏది ఉండదండి. ఇప్పుడు మీరు చూస్తే గనక చక్రాలు కొంచెం ఒక 1/2 kg సుమారు ఉంటాయి. ఒక 1/2 kg కూడా ఉండవండి చెక్కలు. 100 గ్రాముల చెక్కలు ఉంటాయి. గవ్వలు ఒక 1/2 kg తక్కువగా ఉంటాయి. అలా మాత్రమే ఉంటాయండి. ఓన్లీ పికిల్స్, కారపళ్ళు మాత్రమే ఉంటాయి అనమాట. ఆ కారపళ్ళు కూడా అప్పటికప్పుడు అవిసె గింజల కారమైన, మునగాకు కారమైన, కరివేపాకు కారమైన ఏదైనా సరే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా ఆర్డర్ వచ్చినాక మాత్రమే ఫ్రెష్ గా చేసి పంపిస్తారనమాట. ఇక సాయంత్రం నైట్ అయిపోయింది. ఇంక నైట్ అయిపోయినాక డెలివరీ వాళ్ళు ఇంకా చక్కగా వచ్చేసారు. లోకల్ డెలివరీస్ ఉన్న వాళ్ళకి చక్కగా కవర్లో పెట్టేసేసి ఇంకా పక్కన పెట్టేశారనమాట. ఇక ఆ తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, టైం ఎంత ఏం తెలుసా, లిటరల్లీ 8:30, 9 అలా అవుతుందండి. ఇక ఆ టైంలో నేను ఏం చేస్తున్నానంటే, రేపు మార్నింగ్కి కొబ్బరి ఉండలు అనేది అవ్వలేదన్నమాట. సో కొబ్బరి ఉండలు చేస్తున్నాను. ఈ కొబ్బరి ఉండలు నాకైతే మాత్రం నమ్మండి నమ్మకపోండి, చేసేటప్పుడు 5 ఉండలు తినేసానండి. చిన్నప్పుడు రూపాయికి 2, 3 ఉండే కదా, అవి అలా వచ్చినాయండి, భలే వచ్చాయి. అసలు నాకైతే ఇప్పటికి కూడా నోటంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి అండి, అంత టేస్టీగా అనిపించాయి అనమాట. ఎప్పుడు చేస్తాను కానీ ఇంత బాగా కుదరలేదు. ఈసారి మాత్రం చాలా బాగా కుదిరాయి. నెయ్యి వేసి చేశాను. నెయ్యిలో కొబ్బరిని వేపి అండ్ బెల్లం పాకంలో కూడా నెయ్యి పోసి, అసలు ఏదైనా సరే స్వీట్ యొక్క టేస్ట్ ఉండాలి అంటే బెల్లమేనండి, ఇది నేను నమ్మానండి. సో అంత మంచి బెల్లం మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ ఎలా ఉంది అనేది. సో మన సజ్జబొర్లికి ఆల్రెడీ మన గురించి సజ్జబొర్ల గురించి తెలిసిందేనండి. సో ఇవి అనమాట మా ఎల్లూరు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ లో ఒక డేలో ఇన్ని వంటకాలు అవుతాయి. సో మీరు ఎవరైనా సరే ఆర్డర్ చేయాలనుకుంటున్నారా, అయితే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇచ్చేస్తున్నాను.